Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. Yes, this Sunday grand test examination N36 arithmetic part explanation. First question: the sum of the place values of 3 in the number 5,03,535. Yes, 5,03,535 సంఖ్యలోని 3 యొక్క స్థానాల విలువల మొత్తం ఎంత? ఓకే ఎస్ సో ఏంటమ్మా మనకి 50 నెక్స్ట్ అగైన్ 3535 ఈ సంఖ్యలో ఏంటమ్మా మనకి ఫైండ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 3 మూడు యొక్క స్థాన విలువల మొత్తము ఎంత? ఎస్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 3. సో ప్లేస్ వాల్యూస్ అంటే ఏంటమ్మా మనకి దిస్ ఇస్ ద వాట్ ఇస్ దట్ వన్స్ ప్లేస్, దిస్ ఇస్ ద వాట్ ఇస్ దట్ టెన్స్ ప్లేస్. అంటే ప్లేస్ మీన్స్ దట్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్స్ ప్లేస్ వాల్యూ. అంటే 3 into 10 వాట్ ఇస్ దట్ 30. నెక్స్ట్ అగైన్ దిస్ ఇస్ ద 100 ప్లేస్, దిస్ ఇస్ ద వాట్ ఇస్ దట్ 1000. ఎస్ మల్టిప్లైడ్ బై 3 into 1000. ఎస్ వాటి యొక్క స్థాన విలువతో గుణించండి. సో 3 into 3000, 3 into 1000 వాట్ ఇస్ దట్ 3000. ఎస్ మనకు అడిగింది ఏంటమ్మా సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్. అంటే ఫస్ట్ 3 యొక్క ప్లేస్ వాల్యూ ఎంతమ్మా 30, నెక్స్ట్ 3 యొక్క ప్లేస్ వాల్యూ ఎంతమ్మా 1000, 3 into 1000 3000. సో వాట్ ఇస్ ద టోటల్ 30, నెక్స్ట్ ఏంటమ్మా 30. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3030 rupees, 30 not rupees value. So what is that place values of 3 is 3030. X plus y plus z equal to 9 and both y and z are positive integers greater than 0, then maximum value of x can take. X plus y plus z equal to 9, y మరియు z రెండు 0 కంటే ఎక్కువ ధనపూర్ణ సంఖ్యలు అయితే x తీసుకోగల గరిష్ట సంఖ్య. ఎస్ సో వాట్ ఇస్ దట్ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 9. దిస్ ఇస్ ద నెంబర్. బట్ z ఈజ్ గ్రేటర్ దాన్ 0. z 0 కంటే పెద్దది గల ధనపూర్ణాంకం. దెన్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x. బట్ ఎక్స్ అనేది ఏ వాల్యూ అన్నాడమ్మా ఇక్కడ మ్యాక్సిమం. ఎక్స్ అనేది గరిష్టంగా ఉండాలి అన్నాడు. ఎక్స్ అనేది గరిష్టం వాల్యూ కావాలంటే వై కామా జెడ్ వాల్యూ ఎలా ఉండాలమ్మా మనకు మినిమం వాల్యూస్ కావాలి, మినిమం వాల్యూస్ కావాలి. జెడ్ అనేది గరిష్ట సంఖ్య కావాలంటే ఎక్స్ సో ఏంటమ్మా మనకి జెడ్ అనేది మనకి ఏంటమ్మా మనకు సో జెడ్ అనేది సో ఏంటమ్మా మనకి ఇక్కడ ఎక్స్ అనేది మ్యాక్సిమం వాల్యూ కావాలంటే వై కామ జెడ్ ఎలా ఉండాలి మనకు మినిమం అంటే కనిష్ట సంఖ్యలు కావాలి. అంటే ఇప్పుడు కనిష్ట సంఖ్య అంటే బట్ వై కామ జెడ్ అనేది ఎలా ఉండాలి 0 కంటే ఎక్కువ అన్నాడు. అంటే 0 కంటే ఎక్కువ అంటే అప్పుడు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చమ్మా మనకు ఓన్లీ 1. అంటే 0 కంటే పెద్దదిగా కనిష్ట సంఖ్య ఏంటంటే 1. అంటే అప్పుడు వై కామ జెడ్ మ్యాక్సిమం మినిమం కనిష్టంగా ఒకటైతే ఎక్స్ వాల్యూ ఏమవుతుందమ్మా మ్యాక్సిమం అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఎక్స్ వై ప్లస్ జెడ్ అంటే వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 1. అంటే వాట్ ఇస్ దట్ 1 + 1 ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 9. దెన్ ఎక్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 9. ఈ +2 అవతలకి ఏమవుతుందమ్మా -2, దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 7. సో వాట్ ఇస్ దట్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ 7. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 7. Okay ma. Yes. Next, 3 numbers are in the ratio 3:4:5 and their LCM 2400. Their HCF. 3 సంఖ్యలు 3:4:5 నిష్పత్తిలో ఉంటాయి. వాటి కాసాగు 2400 అయిన గాసాబు ఎంత? ఎస్ ఈ 3:4:5 ఏంటమ్మా LCM అన్నాడు కదా. ఎస్ 3, 4, LCM 3, 4, 5 LCM ఇవి ఏమన్నా డివిజబుల్ అయితే ట్రై చేయండి ఏ నెంబర్తోనన్నా. బట్ డివిజబుల్ అవుతాయా మనకి ఏ నెంబర్తో డివిజబుల్ కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేస్తా. 3 4s ఎంతమ్మా 12, 12 5s ఎంతమ్మా 60. అంటే ఇచ్చిన రేషియో యొక్క LCM ఎంతమ్మా 60. ఈ 60 ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడమ్మా క్వశ్చన్లో 2400. ఎస్ దట్ ఈజ్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 6లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 40 టైమ్స్ పోతుంది. దెన్ 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 40.
ఎస్ 1 పార్ట్ 40 అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా హెచ్సిఎఫ్ అడిగాడు. అంటే 3,4,5 హెచ్సిఎఫ్ ఏమవుతాయేమో మనకు 1 కదా. ఈ 3 నెంబర్స్ దేంట్లో డివిజిబుల్ అవుతాయేమో 1తోనే డివిజిబుల్ అవుతాయి. అంటే 1 అంటే ఇంకా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 40 కదా. సో ఆ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 40. సో వట్ దట్ ఆన్సర్ 40. ఓకే అమ్మా. ఎస్ నెక్స్ట్ వన్ 345 ప్లస్ 25 0.80 మైనస్ 111. ఎస్ సో ఏంటమ్మా మనకి 345 నెక్స్ట్ ఏంటమ్మా ప్లస్ 25 నెక్స్ట్ ఎంతమ్మా ఇంటూ 0.80 మైనస్ 111. సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే మనకి ఏంటమ్మా బాడ్మాసూల్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఏంటమ్మా ఈ రెండు అడిషన్ చేసి మైనస్ చేయాలి. లేదంటే మనకు ఇంకొకటి ఏంటమ్మా డిజిట్ సమ్ అప్లై చేస్తాం. అంకెల మొత్తము మనం అప్లై చేస్తున్నాం. సో అంకెల మొత్తం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనకి. సో అంకెల మొత్తం అంటే ఏంటమ్మా సింగిల్ డిజిట్లోకి కన్వర్ట్ చేస్తా. 9 కానీ 9 మల్టిపుల్ వస్తే ఎలిమినేట్ చేస్తాం. అంటే 5 + 4 ఎంతమ్మా 9. అంటే వడ్ ద డిజిట్ సమ్ 3. ఓకే అమ్మా. నెక్స్ట్ అగైన్ ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేయడమ్మా మనకి వడ్ ద డిజిట్ సమ్ 7 ఇంటూ వడ్ ద డిజిట్ సమ్ 8. 7 8 ఎంతమ్మా 56. 56 అంటే 5 + 6 ఎంతమ్మా మనకు 11. 11 అంటే డిజిట్ సమ్ ఎంతమ్మా మనకు 2 మైనస్ నెక్స్ట్ ఏంటమ్మా డిజిట్ సమ్ ఎంత అంకెల మొత్తం 3. ఎస్ 3 + 2 ఎంతమ్మా మనకి 5. 5 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 2. అంటే ఇచ్చిన ఆప్షన్లో చెక్ చేస్తే డిజిట్ సమ్ ఎంత రావాలి మనకి 2 రావాలి. సో 2 వచ్చే ఆప్షన్స్ ఏదైనా ఉంటే మనం ట్రై చేద్దాం. సో ఏమున్నాయమ్మా మనకి 5 + 4 ఏంటమ్మా 9. అంటే పడితే డిజిట్ సమ్ 2 ఫస్ట్ ఆప్షన్ ఓకే. నెక్స్ట్ అగైన్ 3 + 2 5. 5 + 4 ఎంతమ్మా 9. డిజిట్ సమ్ ఎంతమ్మా ఇది మనకి 9. కానీ మనకి డిజిట్ సమ్ అంకెల మొత్తం ఎంత రావాలా 2 రావాలి. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 6 3 ఎంతమ్మా 18. 18 అంటే డిజిట్ సమ్ ఎంతమ్మా 9. బట్ ఇది కూడా కాదు. అంటే అప్పుడు ఏది అవుతుందమ్మా మనకి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది కదా 254 అవుతుంది. లేదంటే ఈ రెండు మల్టిప్లై చేసి నెక్స్ట్ ఎంతమ్మా సో సింప్లిఫై చేయొచ్చు మనకి. లేదంటే డిజిట్ సమ్ అన్న అప్లై చేయండి. ఓకే అమ్మా. ఎస్ ద రేషనల్ నెంబర్ ఫర్ ద రికరింగ్ డెసిమల్ 0.125 125 125. ఎస్ రిపీటెడ్ రికరింగ్ డెసిమల్ యొక్క సో ఏంటమ్మా మనకి ఫ్రాక్షన్ ఫామ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. 0.125 125 బార్ అండ్ సో ఆన్. అంటే దీన్ని ఎలా రాయొచ్చమ్మా మనకి 0.125 బార్. బట్ ఇలాంటి రికరింగ్ డెసిమల్స్ పునరావృతమయ్యే దశాంశాలను భిన్న రూపంలోకి ఎలా చేంజ్ చేయాలి. ఎస్ వట్ ద టోటల్ నెంబర్ 125 మైనస్ టోటల్ నెంబర్ మైనస్ సబ్స్ట్రాక్టింగ్ వితౌట్ బార్ డిజిట్స్. బారు లేని అంకెలు ఏవైతే ఉంటే వాటిని మైనస్ చేస్తున్నాం. ఏమున్నాయమ్మా మనకి ఓన్లీ 0. డినామినేటర్ ఆఫ్టర్ డెసిమల్ హౌ మెనీ నెంబర్స్ విల్ బి బార్ 3 నెంబర్స్ విల్ బి బార్. టేక్ ఇట్ హౌ మెనీ 9s 3 9s. ఇన్ కేస్ ఆఫ్టర్ డెసిమల్ వితౌట్ బార్ డిజిట్స్ ఉంటే 0s యాడ్ చేయాలి. బట్ ఆఫ్టర్ డెసిమల్ ఏమైనా వితౌట్ బార్ డిజిట్స్ ఉన్నాయా ఏం లేదు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది సో 125 బై సో వట్ దట్ ఆన్సర్ 999. 125 by 999. So what is that answer? Third one. Okay ma. Yes. Next one. How many of the integers between 110 to 120 are prime numbers? 110 110 నుంచి 120 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అన్నాడు. అంటే 110 110 టు ఏంటమ్మా మనకి 120 మధ్యలో ఉండే ప్రధాన సంఖ్యలు. ఎస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూడమ్మా మనకి మధ్యలో అంటే ఈ ఫస్ట్ లాస్ట్ నాట్ కౌంట్ చేయొద్దండి. ఇవి ఎట్లా కౌంట్ కావు. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కాదు. ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ ఏంటమ్మా 111 ఫస్ట్ వన్. ఈ 111 అనేది ఏమవుతుందమ్మా నాట్ ప్రైమ్ నెంబర్. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ సంఖ్యల మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా 3. అంటే ఇది ఏమవుతుందమ్మా 3 మల్టిపుల్ అవుతుంది మనకి. ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు మనకి 111. నెక్స్ట్ ఏంటమ్మా 112. ఎస్ 112 112 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఇట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఏంటమ్మా 2. ఎలా ఐడెంటిఫై చేస్తున్నామా మనం ఇక్కడ 1's ప్లేస్లో ఏంటమ్మా 2 ఉంది. 1's ప్లేస్లో 2 ఉంటే కంపల్సరీగా ఏమవుతుంది అది 2 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా 113. ఎస్ 113. బట్ దీన్ని ట్రై చేద్దాం. సార్ ఇది ప్రైమ్ నెంబరా కాదని ఎలా ట్రై చేయాలి అంటే బట్ ఇక్కడ ఏంటమ్మా 3 ఉంది. సమ్ ఆఫ్ ది డిజిట్స్ అప్లై చేస్తే కూడా ఎంతమ్మా 5 ఉంది. బట్ ఎలా అప్లై చేస్తుంటే చూడమ్మా ఈ 113 అనేది వాట్ ఇస్ ద నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటమ్మా మనకు 10 స్క్వేర్ ఆర్ 11 స్క్వేర్. ఈ 10 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి అమ్మా 2 3 5 7.
ఈ 4 నెంబర్స్తో ఇది డివిజబుల్ కాకుంటే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇన్ కేస్ ఏ నెంబర్తోనే డివిజబుల్ అయింది అనుకోండి, అది ప్రైమ్ నెంబర్ కాదు. 2తో డివిజబుల్ అవుతుందేమో మనకి. సో 2తో డివిజబుల్ కావాలంటే 1's ప్లేస్ ఏమి ఉండాలా, 0 ఆర్ ఈవెన్ నెంబర్. 2తో డివిజబుల్ కాదు. 3తో అంటే ఏంటమ్మా, సమ్ ఆఫ్ ది డీస్ అప్లై చేస్తాయి. ఎంతమ్మా మనకి 5 అనేది 3 మల్టిపుల్ కాదు. 5తో డివిజబుల్ కావాలంటే 1's ప్లేస్లో ఏమి ఉండాలా, 0 ఆర్ 5 అంటే 5తో కూడా కాదు. 7తో ట్రై చేస్తే 7 1 ఎంతమ్మా 7 అంటే వర్ ద రిమైండర్ 4 అంటే 43 అవుతుంది మనకి కాదు. అంటే ఇది ఏమవుతుందమ్మా మనకు ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే ఫస్ట్ వచ్చిన ప్రైమ్ నెంబర్ ఒకటి వచ్చింది మనకి. ఇంకా నెక్స్ట్ ఏముందమ్మా 114 నెంబర్. ఈ 114 అనేది ఏమవుతుంది మళ్ళీ అగైన్ 2 మల్టిపుల్ అవుతుంది. ఎలా అప్లై చేస్తాం 2 మల్టిపుల్ అంటే 1's ప్లేస్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా 2 మల్టిపుల్ అవుతుంది. ఇది కూడా కాదు మనకి. నెక్స్ట్ ఏముందమ్మా మనకి ఇక్కడ 115 ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఏంటమ్మా ఎండింగ్ విత్ 5 అంటే కంపల్సరీగా దేని యొక్క మల్టిపుల్ అవుతుంది, అది 5 మల్టిపుల్ అవుతుంది మనకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటమ్మా 116 ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, 1's ప్లేస్లో ఏముందమ్మా 6 ఉంది, కంపల్సరీగా అది ఏమవుతుంది 2 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి 117 ఓకేమ్మా 117. సో 117 అనేది దేని యొక్క మల్టిపుల్ అమ్మా మనకి, ఇది 3 మల్టిపుల్ అవుతుంది కదా. 3 అంటే సమ్ ఆఫ్ ది డీస్ ఎంతమ్మా టోటల్గా 9 అంటే ఇది ఏమవుతుంది కంపల్సరీగా 3 మల్టిపుల్ అవుతుంది. అగైన్ 9 మల్టిపుల్ కూడా అవుతుంది. ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 118. సో 118 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఏంటమ్మా ఎండింగ్ విత్ ఎంతమ్మా 8 అంటే అది దేంతో మల్టిపుల్ అవుతుంది 2 మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఏముందమ్మా మనకు 119. సో 119 అంటే దట్ ఈజ్ ఏంటమ్మా మనకి ఇది 17తో మల్టిపుల్ అవుతుంది. 7 మల్టిపుల్ కదా, 7 1 ఎంతమ్మా 7 వాట్ ద రిమైండర్ 4 అంటే ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. అంటే ఇంకా నెక్స్ట్ 120 కూడా అవుతుంది మనకి కాదు. అంటే ఇప్పుడు సో 110 నుంచి 120 వరకు ఉన్న నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయమ్మా మనకు, ఓన్లీ ఒక నెంబర్ మాత్రమే ఉంది. ఆ ఒక నెంబర్ ఏంటమ్మా 113. సో వాట్ దట్ ఆన్సర్ 1. ఓకేమ్మా ఎస్. నెక్స్ట్ ఇన్ హెడ్ ఆఫ్ కౌస్ ద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆర్ 14 more than twice the number of heads, the number of cows in the head. ఆవుల మందలో కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకు రెండింతల కంటే 14 ఎక్కువ. మందలోని ఆవుల సంఖ్య. ఓకేమ్మా ఎస్. బట్ ఏమన్నాడమ్మా క్వశ్చన్ మనకి, సో కాళ్ళ సంఖ్య అంటే ఒక ఏంటమ్మా కౌస్, ఒక ఆవుల గుంపులో ఏంటమన్నాడమ్మా మనకి కాళ్ళ సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ కౌస్ ఏమనుకుంటామా మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ కౌస్ అంటే ఆవుల సంఖ్య ఏమనుకుంటామా ఎక్స్ అనుకోండి. జనరల్ క్వశ్చన్ అమ్మా ఎక్స్. ఏమన్నాడు కాళ్ళ సంఖ్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కౌస్ ఉన్నాయనుకోండి అమ్మా. ఒక్కో కౌకి ఎన్ని లెగ్స్ ఉంటాయి 4 లెగ్స్. అంటే 2 కౌస్ ఉంటే ఎంతమ్మా 2 × 4 అంటే ఎంతమ్మా 8 లెగ్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఉన్న మన కౌస్ ఎన్ని ఉన్నాయమ్మా ఎక్స్. కాళ్ళ సంఖ్య అంటే ఒక్కొక్క కౌకి ఎన్ని లెగ్స్ ఉంటే 4 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది 4 × ఎంతమ్మా ఎక్స్. దట్ ఇద్దా ఇదేంటమ్మా మనకి టోటల్ లెగ్స్. తలల సంఖ్య ద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆర్ ఈక్వల్ టు ఆర్ 14 more than twice the number of heads. అంటే తలల సంఖ్య యొక్క రెట్టింపు కంటే ఎంత ఎక్కువ అన్నాడమ్మా 14 ఎక్కువ. తలల సంఖ్య ఎంత ఉందమ్మా ఎక్సే కదా. నెంబర్ ఆఫ్ కౌస్ మీన్స్ హెడ్స్ ఎక్స్. దీనికి ట్వైస్ అంటే ఏంటమ్మా 2x. దీనికంటే ఎంత ఎక్స్ట్రా అన్నాడు మనకి 14. అంటే వాటి యొక్క లెగ్స్ అనేది తలల సంఖ్య కంటే ఏంటమ్మా మనకి తలల సంఖ్య యొక్క రెట్టింపు కంటే 14 ఎక్కువ. తలల సంఖ్య అంటే ఎంతమ్మా ఎక్స్, రెట్టింపు అంటే ఎంతమ్మా 2x. దానికంటే ఎంత ఎక్స్ట్రా ఉంటుంది 14. అదే కదా మనకి ఎక్స్గా. ఈ 4x 2x పోతే ఎంతమ్మా డైరెక్ట్గా 2x. 2x ఈక్వల్ టు ఎంతమ్మా 14. దెన్ x ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 7. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ దట్ ఆన్సర్ 7. సో హౌ మెనీ ఏమన్నా మనకి ఆవుల సంఖ్య దట్ ఈజ్ x ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 7. ఓకేమ్మా ఎస్. నెక్స్ట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 272 స్క్వేర్ మైనస్ 128 స్క్వేర్. ఓకేమ్మా. బట్ ఇది ఎలా ఉందమ్మా మనకి దీని యొక్క వర్గమూలం కావాలి. ఇది ఎలా ఉందమ్మా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చమ్మా డైరెక్ట్గా ఏ ప్లస్ బి ఇంటే ఏమవుతుందమ్మా మనకు ఏ మైనస్ బి. సో ఇదేంటమ్మా ఫామ్ డైరెక్ట్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఎస్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ ఎంతమ్మా మనకు 272 ప్లస్ ఎంతమ్మా 128. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే ఎంతమ్మా మనకి 272 ప్లస్ 128. ఎస్. సో ఇక్కడ చూడమ్మా 200 ప్లస్ ఒక 100 ఎంతమ్మా 300. 72 ప్లస్ 28 అంటే ఎంతమ్మా ఒక 100. అంటే టోటల్గా ఎంతమ్మా మనకి ఇది 400. సో ఏ ప్లస్ బి ఇంటే ఏంటమ్మా మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అమ్మ మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఎస్ 400 ఇంటూ
272 మైనస్ 128 అంటే 12 మైనస్ 8 అంటే ఎంతమ్మా మనకి 4, 6 మైనస్ 2 అంటే ఎంతమ్మా 4, నెక్స్ట్ ఎంతమ్మా 1. సో ఇప్పుడు మనకి ఈ 272 స్క్వేర్ మైనస్ 128 స్క్వేర్ అంటే ఎలా రాస్తున్నామో a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఓవరాల్గా ఎంతమ్మా 400 ఇంటూ 144. దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నాడమ్మా స్క్వేర్ రూట్ వర్గమూలం. ఇప్పుడు వర్గమూలం అప్లై చేయడము క్లియర్గా ఉంది. రూట్ 400 అంటే ఎంతమ్మా మనకు 20, రూట్ 144 అంటే ఎంతమ్మా 12, 12 ఇంటూ 20 అంటే ఎంతమ్మా మనకు 240 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 240. సో వర్ దట్ ఆన్సర్ 240. ఓకేమ్మా. ఎస్. Next one. If the mean of 5 observations x comma x plus 2 comma x plus 4 comma x plus 6 comma x plus 8 is 11, then the mean of the last 3 observations 5 పరిశీలనల యొక్క సగటు x plus 2 x plus 4 x plus 6 x plus 8 x plus 8 11 అయితే చివరి 3 పరిశీలనల సగటు ఎంత చూడమ్మా మనకి. సో ఇక్కడ ఒక 5 సంఖ్యల యొక్క సగటు ఇచ్చాడమ్మా. ఓకే, కానీ ఇక్కడ లాజిక్ చూడమ్మా, ఇక్కడ x ప్లస్ 2 నెక్స్ట్ ఏంటమ్మా x ప్లస్ 4 అంటే నెంబర్ టు నెంబర్ గ్యాప్ ఎలా ఉందమ్మా మనకు సేమ్ కాన్స్టెంట్గా ఉంది కదా. నెంబర్ టు నెంబర్ గ్యాప్ కాన్స్టెంట్గా ఉంటే ఆ నెంబర్స్ యొక్క యావరేజ్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా మిడిల్ నెంబర్కే కదా మనకి. అంటే ఇప్పుడు ఈ ఇచ్చిన 5 నెంబర్స్లో మిడిల్ నెంబర్ ఏదమ్మా మనకి ఇక్కడ ఇదే కదా మనకి. ఎస్. ఓకేమ్మా, సంఖ్యకు డిఫరెన్స్ అది కాన్స్టెంట్గా ఉంటే మధ్య సంఖ్యన ఏమవుతుందమ్మా సగటు విలువ అవుతుంది. అంటే ఈ ఇచ్చిన శ్రేణి యొక్క సగటు ఎంతమ్మా డైరెక్ట్గా x ప్లస్ 4 ఈక్వల్ టు మనకి ఇచ్చింది ఎంతమ్మా మనకు 11. ఎస్ 11. దెన్ x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 11 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 7. ఇది మనకి x వాల్యూ. మనకు అడిగింది ఏంటమ్మా చివరి 3 పరిశీలనల సగటు అన్నాడు. చివరి 3 అంటే ఏంటమ్మా x ప్లస్ 4 x ప్లస్ 6 x ప్లస్ 8 అంటే ఇవి కూడా నెంబర్ టు నెంబర్ గ్యాప్ ఎలా ఉందమ్మా సేమ్ ఉంది. కాబట్టి ఈ 3 సంఖ్యల యొక్క సగటు అంటే ఈ 3 సంఖ్యల మధ్యది ఏదమ్మా మనకు x ప్లస్ 6 కదా. అంటే ఈ చివరి 3 సంఖ్యల సగటు అంటే x ప్లస్ 6 అంటే ఆ x ప్లస్ 6 x అంటే ఎంతమ్మా డైరెక్ట్గా 7, 7 ప్లస్ 6 అంటే ఎంతమ్మా డైరెక్ట్గా 13 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 13 అవుతుంది. ఓకేమ్మా. లేదు నువ్వు మొత్తం యాడ్ చేసి డివైడెడ్ బై ఎంతమ్మా 5 ఈక్వల్ టు 11 ఆ విధంగా కూడా అప్లై చేసి సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ కూడా అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటమ్మా మనకు సో క్వశ్చన్ అనేది లాజికల్గా అప్లై చేస్తే నెంబర్ టు నెంబర్ గ్యాప్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి సో మధ్య సంఖ్య మిడిల్ నెంబరే దేనికి ఈక్వల్గా ఉంటుంది సగటుకి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 5 నెంబర్స్లో మిడిల్ నెంబర్ ఏంటమ్మా x ప్లస్ 4 ఈక్వల్ టు ఎంతమ్మా 11 దెన్ x ఈక్వల్ టు 7. బట్ చివరి 3 సంఖ్యలో మధ్య సంఖ్య ఎంతమ్మా x ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు వర్ దట్ x వాల్యూ. సో ఏంటమ్మా యావరేజ్ ఎంత మనకు 13. ఓకేమ్మా. Yes. Next, the batting average for 60 innings of a cricket player is 40 runs. His highest score exceeds lowest score by 192 runs. If these 2 innings are excluded, the average of the remaining 58 innings is 38. Then highest score of the player. క్రికెట్ ఆటగాడు 60 ఇన్నింగ్స్లకు బ్యాటింగ్ సగటు 40 పరుగులు. అతని గరిష్ట స్కోరు మరియు కనిష్ట స్కోర్ల మధ్య భేదం 192. ఈ 2 ఇన్నింగ్స్ మినహాయించినట్లయితే మిగిలిన 58 ఇన్నింగ్స్ యొక్క సగటు 38. అయినా ఆటగాడి యొక్క గరిష్ట స్కోరు ఎంత? ఓకేమ్మా. ఇక్కడ మొత్తం ఎన్ని ఇన్నింగ్స్ ఇచ్చాడమ్మా మనకు 60 ఇన్నింగ్స్ ఇచ్చాడమ్మా 60. ఈ 60 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా మనకు 40. ఇది మనకి యావరేజ్. ఇందులో మనకి 2 ఇన్నింగ్స్ మినహాయిస్తున్నాడు. ఏంటమ్మా మనకి హైయెస్ట్ స్కోర్ నెక్స్ట్ ఏంటమ్మా లోయెస్ట్ స్కోర్. హైయెస్ట్ స్కోర్ ఎక్సీడ్ బై లోయెస్ట్ స్కోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రన్స్ 192 రన్స్. గరిష్ట స్కోరు మరియు కనిష్ట స్కోర్ల మధ్య వ్యత్యాసము 192. ఈ 2 ఇన్నింగ్స్ మినహాయిస్తే అప్పుడు ఎన్ని ఇన్నింగ్స్ ఉంటాయమ్మా మనకు 58 ఇన్నింగ్స్ ఉంటాయి. ఇదే కదా మనకి. సో ఈ 2 ఇన్నింగ్స్ మినహాయిస్తే మిగిలిన 58 ఇన్నింగ్స్ యొక్క సగటు ఎంతమ్మా 38. ఇది 38. ఇది మనకి. అయినా అతని యొక్క గరిష్ట స్కోరు ఎంత అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 60 ఇన్నింగ్స్ యొక్క సగటు 40, నెక్స్ట్ 50 ఇన్నింగ్స్ యొక్క సగటు 38. సమ్లేఖ మార్చి మొత్తం అప్లై చేయొచ్చు. సమ్లేఖ మార్చి అంటే మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు అబ్జర్వ్ చేయడమ్మా ఎంత డిక్రీజ్ అయిందమ్మా మనకు -2. -2 ఇంటూ 38. -2 ఇంటూ 38 అంటే ఏంటమ్మా -76. ఓకేమ్మా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎంత డిక్రీజ్ అయిందమ్మా -2 ఇంటూ 60. -2 ఇంటూ 60 అంటే ఎంతమ్మా మనకి ఎంతమ్మా మనకు 120. ఓకేమ్మా. -76 -120 అంటే ఎంతమ్మా మనకు 196 అవుతుంది. 196. ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఎందుకు వస్తుందంటే మనకు
ఇక్కడ 60 సంఖ్యలు ఉన్నాయి, ఇక్కడ 58. 60 సంఖ్యల నుంచి 58 సంఖ్యలు మినహాయిస్తే ఎన్ని సంఖ్యలు ఉంటాయమ్మా? 2 సంఖ్యలు. అంటే హైయెస్ట్ స్కోర్ లోయెస్ట్ స్కోర్ని రిమూవ్ చేస్తున్నాం. అంటే ఆ రెండిటి యొక్క స్కోర్ యొక్క మొత్తం ఎంతమా? 196. అందుకు రిమూవ్ చేసినందుకు నెగిటివ్ సింబల్ అసైన్ అవుతుంది, కాబట్టి దాన్ని -196గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు రిమూవ్ చేసిన హైయెస్ట్ స్కోర్ లోయెస్ట్ స్కోర్ యొక్క మొత్తం స్కోర్ ఎంతమా? 196. అంటే ఇప్పుడు సో ఏంటమ్మా మనకి రిమూవ్ చేసిన హైయెస్ట్ స్కోర్ ప్లస్ లోయెస్ట్ స్కోర్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 196. ఇది మనకి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా? హైయెస్ట్ స్కోర్ అడిగాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా? సమ్ ఉంది, డిఫరెన్స్ ఉంది. హైయెస్ట్ స్కోర్ కావాలంటే ఈ రెండింటిని ఏం చేయొచ్చమ్మా? డైరెక్ట్గా మనకి సో హెచ్ ఈక్వల్ ఈ రెండింటిని ఏం చేయొచ్చు? యాడ్ చేసి బై 2 చేయండి డైరెక్ట్గా. 6 + 2 ఎంతమ్మా? 8. నెక్స్ట్ ఎంతమ్మా? 8. నెక్స్ట్ ఎంతమ్మా? అగైన్ 3/2. ఎస్ 2లో ఎంతమ్మా మనకి? 19. నెక్స్ట్ ఎంతమ్మా? 4. అంటే వాట్ దట్ హైయెస్ట్ స్కోర్ అమ్మా మనకి? 194. ఓకేమ్మా. సో వర్ దట్ ఆన్సర్ 194. ఇన్ కేస్ లోయెస్ట్ స్కోర్ అడిగితే ఏం చేయాలమ్మా మనకు? డిఫరెన్స్ బై 2. ఓకేమ్మా, డిఫరెన్స్ బై 2. నెక్స్ట్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 72. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దట్ సబ్జెక్ట్ 70, 75. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఒక తరగతిలో 50 మంది విద్యార్థుల సగటు మార్కులు 72. ఆ సబ్జెక్టులో బాలురు మరియు బాలికల సగటు మార్కులు వరుసగా 70 మరియు 75. అయినా తరగతిలో బాలుర సంఖ్య ఎంత? ఓకేమ్మా, రైట్. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇక్కడ ఏంటి? ఇది అలిగేషన్లోకి అప్లై చేయొచ్చు. మొత్తం తరగతి యొక్క సగటు ఎంతమ్మా? 72. మొత్తం తరగతి యొక్క సగటు 72. అందులో మనకి బాలురు బాయ్స్ యొక్క సగటు ఎంతమ్మా? 70. నెక్స్ట్ బాలికల యొక్క సగటు ఎంతమ్మా మనకు? 75. ఇదే కదా మనకి. ఎస్. అంటే ఇప్పుడు ఈ టోటల్ యావరేజ్ తరగతి, ఈ తరగతిలో ఎవరు ఉంటారమ్మా? బాయ్స్ యావరేజ్, గర్ల్స్ యావరేజ్ ఇంక్లూడ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అలిగేషన్ మెథడ్ అప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ 75లో 72 పోతే పడితే రిమైనింగ్ అమ్మా 3, 70లో 72 పోతే పడితే రిమైనింగ్ 2. అంటే ఇప్పుడు ఆ బాయ్స్ అండ్ గర్ల్స్ని ఎలా డివైడ్ చేస్తున్నాడమ్మా మనకు? 3:2 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. అంటే టోటల్ ఎంతమ్మా మనకి? ఎంత మెంబర్స్ ఉన్నారు? 50. ఆ 50ని ఎలా డివైడ్ చేయాలా? 3:2 రేషియోలో డివైడ్ చేయాలా. టోటల్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 5. ఈ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 50 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 10. ఎస్. మనకు కావాల్సింది ఏంటమ్మా? బాలుర సంఖ్య అన్నాడు. బాలుర సంఖ్య అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా మనకు? 3. అంటే 1 పార్ట్ 10 అయితే దెన్ 3 పార్ట్స్ ఈక్వల్ టు 3 ఇంటే ఎంతమ్మా మనకు? 10. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్? 30. అంటే ఎంతమంది ఉన్నారమ్మా బాలురు మనకి ఇక్కడ? 30 ఉన్నారు. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 30. ఓకేమ్మా, ఎస్. నెక్స్ట్ A:B ఈక్వల్ టు 5:7, B:C ఈక్వల్ టు 8:15. Then find the value of 8C:5A. ఓకేమ్మా, ఎస్. ఇక్కడ ఏంటమ్మా క్లియర్గా A:B ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 5:7. నెక్స్ట్ B:C ఈక్వల్ టు 8:15. బట్ మనకు కావాల్సింది 8C:5A. ఇలాంటి క్వశ్చన్ మనకు కంపల్సరీ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? A:B:C ఫైండ్ అవుట్ చేయాలి. బట్ A:B:C ఫైండ్ అవుట్ అంటే ఇది ఎలా ఉండాలి మనకి? కాన్స్టెంట్గా ఉండాలి. ఆల్రెడీ ఉంది కాబట్టి డైరెక్ట్గా A:B:C అంటే ఎంతమ్మా? డైరెక్ట్గా ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. ఎంతమ్మా మనకు? 40. నెక్స్ట్ అగైన్ క్రాస్ ఎంతమ్మా మనకు? 56. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 15 7 ఎంత? 105. ఇది మనకి. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా? 8C:5A. అంటే ఇప్పుడు ఓన్లీ AC మాత్రమే కావాలి. ఏ అంటే ఎంతమ్మా? 40. నెక్స్ట్ ఎంతమ్మా? 105. అంటే ఇది సింప్లిఫై చేస్తామా? 5 5 21. A:C ఇది. కానీ మనకు కావాల్సింది ఏంటమ్మా? 8C:5A అన్నాడు. 8 ఇంటూ C వాల్యూ ఎంతమ్మా? 21. నెక్స్ట్ 5 ఇంటూ A వాల్యూ ఎంతమ్మా మనకి? 8. ఎస్. 8 ఏమవుతుందమ్మా మనకి? క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? ఇది 21 ఎంతమ్మా మనకి? 5. సో వర్ దట్ ఆన్సర్ 21:5. ఓకేమ్మా, ఎస్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 3 natural numbers is 1029 or in the proportion 1:2:3. స్మాలెస్ట్ నెంబర్. 3 సహజ సంఖ్యల వర్గాల మొత్తం 1029. అవి 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అతి చిన్న సంఖ్య ఎంత? బట్ ఇచ్చింది ఏంటమ్మా? వర్గాల మొత్తము అన్నాడు కదా. వర్గాల మొత్తం అంటే ఇప్పుడు ఏంటమ్మా? ఇది బేస్డ్ ఆన్ 1x. నెక్స్ట్ ఏంటమ్మా? 2x. నెక్స్ట్ ఏంటమ్మా మనకు? 4x.
బేస్డ్ ఆన్ ఎక్స్ అనుకోండి. ఎందుకంటే మనకి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అన్నప్పుడు స్క్వేర్స్ అంటే ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్, అందుకోసం ఎక్స్ తీసుకుంటున్నామా. ఎస్, ఇప్పుడు స్క్వేర్స్ అంటే ఏమవుతున్నామా మనకి ఇది ఎక్స్ స్క్వేర్, దీని వర్గం చేస్తే ఎంతమ్మా 4x స్క్వేర్, దీని వర్గం చేస్తే ఎంతమ్మా 4x స్క్వేర్ అంటే ఎంతమ్మా 16x స్క్వేర్. ఓకేమ్మా, ఇవి నెంబర్స్ సమ్ ఆఫ్ దట్ స్క్వేర్స్ వర్గాల మొత్తం. ఎక్స్ యొక్క స్క్వేర్ అంటే ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్, 2x అంటే ఎంతమ్మా 4x స్క్వేర్, 4x అంటే ఎంతమ్మా 16x స్క్వేర్, సమ్ అంటే ఏమో యాడ్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 1029. ఇది మనకి. సో 16 + 4 ఎంతమ్మా 20, 20 + 1 ఎంతమ్మా మనకి 21x స్క్వేర్ ఈక్వల్ టు 1029. ఎస్, ఇది మనకి 7 3s 7 1s 7. వాట్ ఇస్ ద రిమైండర్ 3, 32. 32 అంటే 7 4s 28 అంటే వాట్ ఇస్ ద రిమైనింగ్ 4, 7 7s. నెక్స్ట్ అగైన్ 3 4s 12. నెక్స్ట్ 12 అంటే 2, 3 9s 27. అంటే దెన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 49 అయితే దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు √49. √49 అంటే ఎంతమ్మా మనకు 7 అవుతుంది. బట్ మనకు కావాల్సిన ఏంటమ్మా చిన్న సంఖ్య, స్మాలెస్ట్ నెంబర్. ఈ 3 నెంబర్స్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటమ్మా ఎక్సే కదా, ఆ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్ మనకు 7 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 7. ఓకేమ్మా. ఇన్ కేస్ లార్జెస్ట్ నెంబర్ అనుకోండి, ఈ నెంబర్స్ లార్జెస్ట్ నెంబర్ ఎంతమ్మా 4x, ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 7, 4x అంటే 4 × 7 ఎంతమ్మా 28 అవుతుంది. కానీ మనకు అడిగింది స్మాలెస్ట్ నెంబర్ అంటే ఓన్లీ 1, ఆ 1 ఈక్వల్ టు ఎంతమ్మా ఎక్స్ అంటే ఎంత డైరెక్ట్గా 7 అవుతుంది. నెక్స్ట్, in an examination a student scored 4 marks for every correct answer and losses 1 mark for every wrong answer. A student attempted all the 200 questions and scored in all 200 marks the number of questions he answered correctly. Okay ma. Yes, ఒక పరీక్షలో ఒక విద్యార్థి ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు సాధించి ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కును కోల్పోతాడు. ఒక విద్యార్థి 200 ప్రశ్నలకు ప్రయత్నించి మొత్తం 200 మార్కులు సాధించాడు, అయినా సరిగా సమాధానం ఇచ్చిన ప్రశ్నల సంఖ్య. ఓకేమ్మా. రైట్. బట్ ఇప్పుడు ఏంటమ్మా మొత్తం 200 క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్ట్ క్వశ్చన్కి ఏంటమ్మా 4 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి ఏంటమ్మా 1 మార్క్ కట్ అవుతుంది. అంటే నువ్వు కరెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఏంటమ్మా ఎక్స్ క్వశ్చన్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ఎక్స్ క్వశ్చన్స్ కరెక్ట్, నువ్వు కరెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్ అనుకుంటేనా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఏంటమ్మా కరెక్ట్ క్వశ్చన్స్, నువ్వు కరెక్ట్ చేసిన క్వశ్చన్స్ అంటే కరెక్ట్ చేసిన క్వశ్చన్స్కి సరైన సమాధానం ఎక్స్ క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అమ్మా 4 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్. బట్ తప్పు సమాధానానికి అన్నాడు కదా, అంటే టోటల్గా 200 ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా మనకి. సో టోటల్గా హౌ మెనీ క్వశ్చన్స్. ఓకేమ్మా 200 మార్క్స్, అది 200 ప్రశ్నలు. అంటే ఎక్స్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి, రిమైనింగ్ రాంగ్ అంటే అప్పుడు రిమైనింగ్ క్వశ్చన్స్ ఏంటమ్మా ఈ 200 మైనస్ ఏంటమ్మా ఎక్స్ ఇంటే ఎంతమ్మా 1. ఎస్, నీకు వచ్చిన టోటల్ మార్క్స్ నుంచి నెగటివ్ మార్క్స్ మైనస్ చేస్తే అప్పుడు వచ్చింది ఎన్ని మార్కులు అన్నమ్మా 200 అన్నాడు. క్లియర్. ఎస్, అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇది 4x మైనస్ ఏంటమ్మా 200 మైనస్ ఆఫ్ అంటే ఏమవుతుందమ్మా ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 200. ఎస్, 4x ఓకే. సో మైనస్ ఆఫ్ అంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. దెన్ 5x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి -200 అవతలకి పోతే ఏమవుతుందమ్మా +200. 200 + 200 అంటే ఎంతమ్మా మనకి 400 అవుతుంది. ఎస్, 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇది 80 టైమ్స్ పోతుంది. దెన్ x ఈక్వల్ టు ఎన్ని క్వశ్చన్స్ అమ్మా మనకు 80 క్వశ్చన్స్ అవుతుంది. అంటే నువ్వు కరెక్ట్గా చేసిన క్వశ్చన్స్ ఏంటమ్మా 80. కావాలంటే చెక్ చేయండి అమ్మా. ఎస్, చెకింగ్ అంటే నీకు 80 క్వశ్చన్స్ కరెక్ట్ ఉన్నాయి కదా. ఎస్, మనకి ఇచ్చింది ఏంటమ్మా క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి, సరిగ్గా సమాధానం ఇచ్చిన ప్రశ్న సంఖ్య 80 క్వశ్చన్స్ కరెక్ట్గా ఉంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అమ్మా 4 మార్క్స్. 4 × 8 అంటే అమ్మా మనకు 320. నీకు రావాల్సిన క్వశ్చన్స్ ఏమో 320 మార్క్స్ రావాలి. కానీ మొత్తం ఎన్నమ్మా 200. 80 క్వశ్చన్స్ రాంగ్ అయినాయంటే ఆ 200లో 80 పోతే రిమైనింగ్ ఎన్నమ్మా 120. ఇవి రాంగ్ అయినాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ మైనస్ చేస్తాం 1 మార్క్. అంటే అప్పుడు ఏమొస్తుందమ్మా మనకు 120 మైనస్ చేస్తాం. అంటే నీకు వచ్చిన టోటల్ కరెక్ట్ మార్క్స్ నుంచి నెగటివ్ మార్క్స్ మైనస్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయమ్మా 200. అదే కదా మనకి ఇచ్చింది ఇక్కడ. ఎస్, ఓకేమ్మా. సో ఈ విధంగా ట్రై చేయండి, ఈ విధంగా ఆప్షన్ వెరిఫై కూడా ట్రై చేయొచ్చు. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 80. ఎస్, 188 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts ఇన్ సచ్ ఏ వే దట్ ద 5th part ఆఫ్ ది first and the 8th part of the second are in the ratio 3:4. The first part is 188 2 భాగాలుగా విభజించారు. తద్వారా మొదటి దానిలోని 5వ భాగం
మరియు రెండవ దానిలోని 8వ భాగం మధ్య నిష్పత్తి 3:4 అయిన మొదటి భాగం. చూడండి అమ్మా, మనకి 188 రెండు భాగాలకు విభజించారు. మొదటి భాగం అంటే మొదటి భాగం ఎక్స్, రెండవ భాగం వై అనుకోండి అమ్మా. మొదటి భాగంలోని 5వ భాగం రెండవ భాగంలోని 8వ భాగం, రెండవ భాగంలోని 8వ భాగం, దట్ ఈజ్ ఏమన్నాడమ్మా మనకు 3:4 ఇది మనకి ఇస్తున్నాడు. మొదటి భాగం ఎక్స్, దాంట్లో 5వ భాగం అంటే అప్పుడు దేనికి ఈక్వల్ చేయొచ్చమ్మా, దట్ ఈజ్ x/5 ఈక్వల్ టు ఎంతమ్మా 3 అయితే దట్ ఈజ్ x ఈక్వల్ టు ఎంతమ్మా 15 అంటే మొదటి భాగం 15. నెక్స్ట్ y/8 రెండవ భాగం దేనికి ఈక్వల్ అవుతుందమ్మా 4 అంటే y ఈక్వల్ టు ఎంతమ్మా 4/8 ఎంత మనకి 32 అవుతుంది. అంటే XY ఏ రేషియో అమ్మ మనకి ఇక్కడ డైరెక్ట్గా XY ఏ రేషియో అమ్మ మనకి 15 ఎంతమ్మా మనకు 32 ఇది మనకి 15:32. అంటే ఇప్పుడు మనకి ఆ 188 ఎలా డివైడ్ చేయాలమ్మా 15:32 రేషియోలో డివైడ్ చేయాలి. అంటే వాట్ ద టోటల్ 47 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 188. డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 4 కదా, 4 7 28, 4 4 16 + 2 ఎంతమ్మా 18. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 4. ఇంకా 1 పార్ట్ ఈక్వల్ టు 4 అయితే మనకు కావాల్సిన ఏంటమ్మా మొదటి భాగం. మొదటి భాగం ఏంటమ్మా మనం ఎక్స్, ఆ ఎక్స్ ఎంత ఉందమ్మా మనకు 15. 1 పార్ట్ 4 అయితే 15 పార్ట్స్ ఈక్వల్ టు 15 ఇంటే ఎంతమ్మా మనకి 4 దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 60 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 60. ఓకేమ్మా. సో ఏంటమ్మా మనకి 60 లేదు, దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. ఓకేమ్మా. ఎస్. నెక్స్ట్, if the numerator of a fraction is increased by 200% and the denominator of the fraction is increased by 120%, the resultant fraction becomes 4/11. What is the original fraction? Yes, ఒక భిన్నం యొక్క లవంను 200% పెంచి భిన్నం యొక్క హారంను 120% పెంచిన ఫలిత భిన్నము 4/11 అవుతుంది. అయినా అసలు భిన్నము ఏంటి అన్నాడు. ఎస్, అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటమ్మా ఏమనుకుంటాం మనం ఇక్కడ x/y. ఈ ఎక్స్ని ఎంత పెంచాడమ్మా 200% పెంచాడు. ఇది యాక్చువల్గా 100, 200% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా మనకి ఇది 300%. ఎస్, డినామినేటర్ సో ఎంత పెంచాడమ్మా 120%. ఇది యాక్చువల్గా ఎంతమ్మా 100, 120% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా 100 + 120 అంటే ఎంతమ్మా మనకి ఇది 220 అవుతుంది పర్సెంటేజ్. అప్పుడు పెంచితే ఫలిత ఫ్రాక్షన్ రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఎంతమ్మా 4/11. ఎస్, పర్సంటేజ్ ఏమవుతుందమ్మా క్యాన్సల్. నెక్స్ట్ 0 0 క్యాన్సల్ అవుతుంది. ఎస్, 11లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇది 2 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 2లో హౌ మెనీ టైమ్స్ అమ్మా మనకు 15 టైమ్స్ పోతుంది. ఎస్, దెన్ వాట్ ఇస్ దట్ x/y ఈక్వల్ టు అంటే x ఎంతమ్మా 4, ఈ ఫ్రాక్షన్ ఏమవుతుందమ్మా 15 అనేది డినామినేటర్కి వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 4/15 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 4/15. ఓకేమ్మా. ఎస్. Next, A and B start a business jointly. A invested 16,000 rupees for 8 months and B remains the business for 4 months. Out of 2/7 total profit, B claims of the profit. How much money was contributed by B? A మరియు B సంయుక్తంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ 8 నెలలు 16,000 రూపాయలు పెట్టుబడి పెడతాడు మరియు బి 4 నెలలు వ్యాపారంలో ఉంటాడు. మొత్తం లాభంలో 2/7 వంతు బి లాభం పొందెను. అయినా బి ఎంత డబ్బును అందించాడు? ఎస్, అంటే ఇప్పుడు ఏంటమ్మా బి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే నీకు సో ఇదేంటమ్మా పార్ట్నర్షిప్లో ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే క్వశ్చన్ నుంచి నీకు ఏం కావాలమ్మా మనకి ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎస్, ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నామా, లాభాల నిష్పత్తి ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అవుట్ ఆఫ్ 2/7 టోటల్ ప్రాఫిట్ బి క్లెయిమ్స్ ఆఫ్ ది ప్రాఫిట్. 2/7 వంతు బి పొందుతున్నాడు. అంటే మొత్తం 7 భాగాలలో 2 భాగాలు బి పొందుతున్నాడు. 2 భాగాలు ఎవరమ్మా బి. అంటే మొత్తం 7 భాగాల్లో బి 2 భాగాలు ప్రాఫిట్ అంటే అప్పుడు ఏకి ఎంత వస్తుంది అంటే ఇంకా మనకి ఏంటమ్మా 7లో 2 పోతే పడుతుంది రిమైనింగ్ 5. ఇది మనకి క్లియర్. 2/7 బి పొందాడు. 2/7 7లో 2 భాగాలు బి, ఇంకా రిమైనింగ్ ఎవరు ఉంటుందమ్మా ఏ. ఇది ప్రాఫిట్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటమ్మా టైం పీరియడ్ కావాలి. టైం ఏ ఆల్రెడీ ఎంత టైం ఇచ్చాడమ్మా 8 months. నెక్స్ట్ బి ఎంత టైం ఇచ్చాడమ్మా 4 months. క్లియర్గా ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 4 1 జా 4 2 జా. ఇప్పుడు క్వశ్చన్లో ప్రాఫిట్ రేషియో వచ్చింది, టైం పీరియడ్ రేషియో వచ్చింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ప్రాఫిట్ బై టైం. ఓకే అమ్మా. పెట్టుబడి ఈక్వల్ టు లాభం బై కాలం.
సో ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ప్రాఫిట్ 5/2 నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 2/1. ఎస్ ఇప్పుడు సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లై చేయడం ఎంత వస్తుంది మనకి ఇది 5 ఎంతమ్మా 4 అంటే వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏంటమ్మా 5:4. ఇక్కడ క్వశ్చన్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడమ్మా మనకి ఏ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు ఎంతమ్మా ఏ ఇన్వెస్ట్మెంట్ 16,000 రూపీస్ అంటే ఈ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 16,000 రూపీస్ అవుతే ఎస్ 1 పార్ట్ 5 ఎనీ టైమ్స్ అమ్మా మనకి 5 3s 5 2s నెక్స్ట్ ఏంటమ్మా 0 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 3,200. అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి 4 పార్ట్స్ బి ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా మనకి 4 అంటే 4 పార్ట్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ అంటే ఎంతమ్మా 0 0 4 2s 8 4 3s ఎంతమ్మా 12 అంటే వాట్ దట్ బి ఇన్వెస్ట్మెంట్ 12,800 రూపీస్. 1 పార్ట్ 3,200 అయితే 4 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 12,800 రూపీస్. సో వాట్ దట్ ఆన్సర్ 12,800 రూపీస్. ఏ invested 16,000 rupees after some time B joined with an investment of 24,000 rupees. After 1 year B received a profit 1,500 rupees. The total profit of both of them 4,500. 4,500. After how much time B joined the business? Okay ma? Yes. Next. ఒక వ్యాపారంలో ఏ 16,000 రూపాయల పెట్టుబడితో కొంతకాలం తర్వాత బి 24,000 రూపాయల పెట్టుబడితో చేరిన 1 సంవత్సరం తర్వాత బి 15,000 రూపాయల లాభం పొందాడు. వారిద్దరు మొత్తం లాభం 4,500 అయినా బి ఎంతకాలం తర్వాత వ్యాపారంలో చేరాడు? సేమ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటమ్మా టైం పీరియడ్ అడుగుతున్నాడు. టైం పీరియడ్ అంటే ఇప్పుడు ఏంటమ్మా అగైన్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, లాభం ఈక్వల్ టు ఏంటమ్మా పెట్టుబడి ఇంటూ కాలం. ఎస్ అంటే కాలం కావాలంటే ఇప్పుడు నీ క్వశ్చన్ నుంచి ఏంటి ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటమ్మా ప్రాఫిట్ రేషియో చూద్దాం. ఎస్ బి ఎంతమ్మా 1,500 రూపీస్ అన్నాడు. బి ఎంతమ్మా 1,500 రూపీస్ ప్రాఫిట్. ఎస్ వారిద్దరు మొత్తం లాభం 4,500. ఇది బికి వచ్చిందమ్మా మొత్తం లాభం 4,500. బికి 1,500 పోతే ఏకి ఎంత ప్రాఫిట్ ఇస్తామమ్మా మనం ఇక్కడ 3,000 కదా. ఓకేమ్మా మొత్తం లాభం 4,500. బి యొక్క ప్రాఫిట్ ఎంతమ్మా 1,500. ఇంకా ఏ ప్రాఫిట్ ఎంతమ్మా మనకి 3,000. సో ప్రాఫిట్ రేషియో వచ్చేసింది మనకి 0 0s క్యాన్సల్. 15 1s 15 2s అంటే వాట్ ద ప్రాఫిట్ రేషియో 2:1. నెక్స్ట్ ఏంటమ్మా మనకి టైం కావాలి. నెక్స్ట్ ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ ఏ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానమ్మా 16,000 రూపాయలు. బి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానమ్మా 24,000. ఈ 16,000 24,000 రేషియోలోకి మారిస్తే 3 0s ఏమవుతుందమ్మా క్యాన్సల్. 8లో ఎంతమ్మా 2 times, 8లో ఎంతమ్మా 3 times అంటే వాట్ దట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో 2:3. ఇది మనకి ఎస్. ఇప్పుడు మనకి టైం ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, కాలం ఈక్వల్ టు ఏంటమ్మా లాభము బై పెట్టుబడి. ఎస్ అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి టైం ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. సో వాట్ ఇస్ దట్ 2/2 నెక్స్ట్ ఎంతమ్మా 1/3 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 1:1/3 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 3 ఇస్తే ఎంతమ్మా 1 అంటే వాట్ ద టైం పీరియడ్ రేషియో 3:1. బట్ ఇప్పుడు ఎవరు కంటిన్యూగా ఎవరున్నారమ్మా కంటిన్యూగా 16,000 రూపాయల పెట్టుబడితో వచ్చారు. కొంతకాలం తర్వాత బి వస్తున్నాడు అంటే ఎవరు కంటిన్యూగా బిజినెస్లో ఉన్నారు ఏ ఉన్నాడు. ఎంత టోటల్ టైం పీరియడ్ ఎంతమ్మా మనకి 1 సంవత్సరం. అంటే ఈ 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 1 సంవత్సరం అంటే ఎంతమ్మా 12 months అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 4 అవుతుంది. ఇది ఇక్కడ వచ్చేది ఏంటంటే 3:1 అనేది ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్, వారు పెట్టుబడి పెట్టిన కాలాల మొత్తము. అంటే అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి అంటే 3 parts ఈక్వల్ టు ఎంతమ్మా 12, 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 4. ఇక్కడ ఆల్రెడీ 1 part ఉంది అంటే 1 part వాల్యూ ఎంతమ్మా 4 months. అంటే బి ఎన్ని నెలలు ఇన్వెస్ట్మెంట్ చేశాడమ్మా మనకు 4 months ఇన్వెస్ట్మెంట్ చేశాడు. 4 ఉందా మనకి ఆప్షన్లో 4 కూడా ఉంది. కానీ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ బి జాయిన్డ్ అన్నాడు. 4 నెలలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. నువ్వు ఎన్ని నెలల తర్వాత వస్తే 4 నెలలు ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే టోటల్ టైం పీరియడ్ ఎంతమ్మా 12 months. ఈ 12లో 4 పోతే వాట్ ద రిమైనింగ్ అమ్మా మనకు 8 months. అంటే ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ జాయిన్డ్ ఎన్ని నెలల తర్వాత వ్యాపారంలో చేరాడమ్మా 8 months తర్వాత వస్తే హౌ మెనీ మంత్స్ ఇన్వెస్టెడ్ అమ్మా మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ 4 నెలలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. 4 నెలలు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నువ్వు ఎన్ని నెలల తర్వాత చేరాలా టోటల్ టైం పీరియడ్ 1 year. అంటే 12 - 4 అంటే ఎంతమ్మా మనకి 8. అంటే ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ జాయిన్డ్ ఎన్ని నెలల ఎంత కాలం తర్వాత చేరాడు 8 months. కాబట్టి ఇక్కడ 4 కూడా ఉంది. క్వశ్చన్ బట్టి వెరిఫై చేయండి బాగా. హౌ మెనీ మంత్స్ ఇన్వెస్టెడ్ అంటే 4 months, ఎన్ని నెలల తర్వాత చేరాడంటే 8 months.
నెక్స్ట్ 1 year ago the ratio between A salary and B salary was 5:6. The ratio of their individual salaries last year and present year is 2:3 and 3:4 respectively. If the sum of the total salaries of current year 6200, then find the present salary of B. ఓకే అమ్మా, ఒక సంవత్సరం క్రితం ఏ జీతము మరియు బి జీతాల మధ్య నిష్పత్తి 5:6. 5:6. గత మరియు ప్రస్తుత సంవత్సరాల వ్యక్తిగత జీతాల మధ్య నిష్పత్తి 2:3 మరియు 3:4. ప్రస్తుత సంవత్సరం వారి వేతనాల మొత్తము 6200 అయితే బ్రీ ప్రస్తుత జీతం ఎంత? బట్ ఇక్కడ ఏంటమ్మా మనకి, సో క్రితం ఎగో, ఎస్, క్రితం జీతాల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చాడమ్మా మనకి? క్రితం జీతాల మధ్య నిష్పత్తి ఎంతమ్మా? 5:6. ఎస్, మళ్ళీ ఇక్కడ ఇచ్చింది ఏంటమ్మా? క్రితము మరియు ప్రజెంట్. ఎస్, ఎగో, నెక్స్ట్ ఏంటమ్మా మనకి? ప్రజెంట్. సో ప్రజెంట్ నిష్పత్తి ఎవరిదమ్మా? ఏ బి ఇస్తున్నాడు మనకి. ఎంతమ్మా మనకి? క్రితము మరియు వారి ప్రజెంట్ జీతాల నిష్పత్తి 2:3. నెక్స్ట్ ఎంతమ్మా? 3:4. ఇది 2:3. నెక్స్ట్ ఎంతమ్మా? 3:4. ఇలా ఇచ్చాడు మనకి. కానీ మనకి ప్రస్తుతం వారి వేతనాల మొత్తం ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు చూడమ్మా, క్రితం ఎంత ఉందమ్మా? 5 parts. ఇప్పుడు క్రితము ప్రస్తుతానికి వచ్చింది కదా, ఈ క్రితము 2, ఈ 2 parts ఈక్వల్ టు ఎంతమ్మా? ఏ 5 కదా. 2 parts ఈక్వల్ టు 5 అయితే ప్రజెంట్ ఎంత ఉందమ్మా? 3 కదా. అంటే 3 parts ఈక్వల్ టు వాట్ ఇస్ దట్? ఎంతమ్మా మనకి? 3 × 5 ఎంత? 15/2. ఇది ఏ. నెక్స్ట్ బి చూద్దాం. చూడండమ్మా, బి ఎగో. సో బి ఎంత ఉందమ్మా మనకు? ఎగో. క్రితం ఎంత ఉందమ్మా మనకి? ఇక్కడ 6 ఉంది. అంటే ఈ 3 parts బిది. ఎస్, 3 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? ఇక్కడ 6. అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 2. ప్రజెంట్ అంటే ఎంత ఉందమ్మా మనకి? 4 ఉంది. అంటే 4 parts ఈక్వల్ టు ఎంతమ్మా? 8 అవుతుంది. క్లియర్? 8. అంటే సో ప్రస్తుతము ఏంటమ్మా మనకి? ఏబి యొక్క రేషియోస్ నిష్పత్తి, వేతనాల నిష్పత్తి ఎంతమ్మా? 15/2. నెక్స్ట్ ఎంతమ్మా? 8/1. సింప్లిఫై చేస్తే ఎంతమ్మా మనకి? 15 ఎంతమ్మా? 16. ఇది మనకి వారి యొక్క ప్రస్తుతం వేతనాల నిష్పత్తి 15:16. అంటే వారి యొక్క మొత్తం ఎంతమ్మా? 6200. టోటల్ ఎంతమ్మా మనకి? ఇక్కడ 31 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 6200. డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 200 అవుతుంది. 200. మనకు కావాల్సిన ఏంటమ్మా? బి ప్రస్తుత జీతం ఎంత? బి ప్రస్తుత జీతం అంటే ఎంత ఉందమ్మా మనకు? 16. 1 part 200 అయితే 16 parts ఈక్వల్ టు ఎంతమ్మా? 16 × 200 అంటే ఎంత మనకు? 3200 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్? 3200. 1 part ఈక్వల్ టు 200 అయితే 16 parts ఈక్వల్ టు 16 × 200 ఎంతమ్మా? 3200 రూపీస్. ఓకే అమ్మా, నైస్. The ratio of the ages of A and B is 6:5 and the age of the C is 5 years less than twice the age of the B. The difference between the ages of C and A is 11 years. What is the age of the A? Okay ma? Yes. A మరియు B వయస్సుల నిష్పత్తి 6:5. C వయస్సు B వయస్సు 2 రెట్ల కంటే 5 తక్కువ. C మరియు A వయస్సుల మధ్య వ్యత్యాసం 11 సంవత్సరాలు. ఏ వయస్సు ఎంత? ఎస్, AB వయస్సుల మధ్య నిష్పత్తి ఇచ్చాడమ్మా క్లియర్గా. ఎస్, ఎంతమ్మా నిష్పత్తి? 6:5 బేస్డ్ ఆన్ 6x. నెక్స్ట్ ఎంతమ్మా? 5x అనుకోండి. ఎస్, 5x. మళ్ళీ ఏమన్నాడమ్మా మనకి? 6. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. C వయస్సు B వయస్సు 2 రెట్ల కంటే 5 సంవత్సరాలు తక్కువ. C వయస్సు 5 years less than twice the age of the B. అంటే ఏమన్నాడమ్మా మనకి? బి వయస్సు యొక్క 2 రెట్లు. బి వయస్సు ఎంతమ్మా? 5x. 2 times అంటే ఎంతమ్మా మనకి? 5x డబుల్ అంటే 2 times అంటే ఎంతమ్మా? 10x. దీనికంటే ఎన్ని సంవత్సరాలు తక్కువ అన్నాడు? 5 years తక్కువ అన్నాడు. ఇదే కదా మనకి. సి వయస్సు బి వయస్సు 2 రెట్ల కంటే దీని యొక్క 2 times అంటే ఎంతమ్మా? 10x. ఎన్ని ఇయర్స్ తక్కువ? 5 years తక్కువ. ఎస్, మనకి ఎవరి మధ్య డిఫరెన్స్ అన్నాడమ్మా? ఏ మరియు సిల మధ్య వ్యత్యాసం. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఇస్తున్నాడు. అంటే అప్పుడు ఎంతమ్మా మనకు? 6x మైనస్ 10x మైనస్ హాఫ్ అంటే ఏమవుతుందమ్మా? +5. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? ఇది 11 years. ఇది మనకి ఇంకా చెప్పండమ్మా డైరెక్ట్గా మనకి. ఎస్, ఓకేమ్మా. సారీ, ఇక్కడ ఎవరి మధ్య వ్యత్యాసం అన్నమ్మా? సి మరియు వెయిట్ సి మరియు ఏల మధ్య. సి అంటే ఎంతమ్మా మనకు? 10x మైనస్ ఏంటమ్మా? 5 మైనస్ 6x దట్ ఈజ్ ఈక్వల్ టు minus 6x ఈక్వల్ టు ఎంతమ్మా? 11. ఎస్,
సి మరియు ఏల మధ్య వ్యత్యాసం. అంటే ఇప్పుడు ఏంటమ్మా 10xలో ఒక 6x పోతే ఎంతమ్మా మనకి 4x ఈక్వల్ టు ఈ మైనస్ వాల్యూ అవతలకి పోతే ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది. 11 - 5 అంటే ఎంతమ్మా 16. 4x ఈక్వల్ టు 16 అయితే దెన్ x ఈక్వల్ టు 4లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 4 టైమ్స్ పోతుంది. x ఈక్వల్ టు ఎంతమ్మా 4. దెన్ x ఈక్వల్ టు 4 అయితే ఏ వయసు ఎంత? ఏ వయసు ఎంతమ్మా 6x ఉంది. దట్ ఈస్ 6 ఇంటూ x వాల్యూ ఎంతమ్మా 4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 24. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 24 years. ఓకే మా, థ్యాంక్ యూ.